హాయ్ నమస్తే అండి. సో, యాక్చువల్‌గా రోజైతే స్టిచ్చింగ్ వీడియోస్ కదా! ఈరోజు మరి కొంచెం మాట్లాడుకుందాం. ఏంటి అంటే అండి, ఇప్పుడు మనం ఉన్నాం. మన అమ్మ అమ్మకి అమ్మ అంటే అమ్మమ్మ, అమ్మమ్మకి అమ్మ. అలాగే మన అమ్మమ్మ వాళ్ళ అమ్మలాగా అమ్మమ్మ ఉండదు. అంటే ఫిజికల్‌గా గానీ, మానసికంగా గానీ ఏదైనా సరే. ఎందుకంటే వాళ్ళు 10 మంది, 12 మంది పిల్లలు కూడా ఈజీగా పెంచేసేవారు. ప్లస్ వాళ్ళ టార్గెట్స్ వేరు. ఇప్పుడున్న వాళ్ళ టార్గెట్స్ వేరు. అలాగే మా అమ్మమ్మలాగా మా అమ్మ ఉండదు. అలాగే మా అమ్మలాగా నేనుండను. నేను ఆరోగ్యపరంగా గానీ, దేని పరంగా గానీ. అలాగే నా పరంగా నా కూతురు ఉండకపోవచ్చు. ఉండరు మాక్సిమం 90%, 80%. ఎందుకంటే వాళ్ళు ఎంచుకునే కెరియర్స్ గానీ, మనం పంపించే కెరియర్స్ వాళ్ళు ఎంచుకోవడం ఒకటే కాదు. మనం పంపించే కెరియర్స్ గానీ, ఈ సాఫ్ట్‌వేర్ జాబ్స్ అని ఇంకా రకరకాల బిజినెస్‌లో జాబ్స్ ఇలాగా. సో, దానివల్ల వాళ్ళకేంటంటే వాళ్ళకే కాదండి మనకైనా సరే మనకి ఫిజికల్‌గా అసలు మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఒక్కొక్కసారి మనకు మనమే క్వెషన్ వేసుకోవాలి. ఇప్పుడు ఎవ్రీడే మనం పడుకునేటప్పుడు ఈరోజు మనం ఏం చేసాం అనేది ఒక క్వెషన్ ఉంటే, అంటే ఇప్పుడు ఏ పనులు చేసామనేది మనకు ఆల్రెడీ ఉంటది. కానీ మనం ఫిజికల్‌గా ఏం చేసాము, మానసికంగా మనం ప్రశాంతంగా ఉండడానికి ఏం చేసాము అనేది కూడా ఒక క్వెషన్ అయితే మనకు ఉండాలండి. ఎందుకంటే ఒకప్పుడు జనరేషన్ అంటే వాళ్ళకి టార్గెట్స్ ఇవన్నీ టెన్షన్‌ఫుల్ జాబ్స్ అవి కాదు. అండ్ ఆల్సో వాళ్ళు కష్టపడి పని చేసేవారు. అదే వాళ్ళకి వేరే ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు. మనం ఏంటంటే ఇప్పుడు జిమ్ అని, వాకింగ్ అని, జాగింగ్ అని ఇవన్నీ వెళ్తున్నాం. ఎందుకంటే ఫిజికల్‌గా మనకు వేరే ఇంక ఎక్సర్సైజ్ ఏం లేదు. జాబ్స్ చేసేవాళ్ళకైతే జాబ్స్, ఇంట్లో పని చేసేవాళ్ళకైతే ఇంట్లో పనే మనకు సరిపోద్ది. కానీ ఇంట్లో పని మనకు సరిపోద్ది అనుకుంటాం కానీ అదైతే ఎక్సర్సైజ్ కాదండి. చాలామంది అంటారు మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు పని చేస్తూనే ఉంటాం. జెంట్స్ కనీసం మగవాళ్ళు జాబ్స్కి వెళ్ళే వాళ్ళు అయితే సండే అయినా సరే రెస్ట్ తీసుకుంటారు. కానీ మనకైతే ఆ రెస్ట్ కూడా ఉండదు. మనం కంటిన్యూ వర్క్లోనే ఉంటాం కదా. సో మళ్ళీ మన ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే కాదండి. మీరు కావాలంటే ఎక్కడైనా చూసుకోండి. మనం ఏంటంటే అలా అనుకుంటూ ఉంటాం కానీ మనం రోజు చేసే పని ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు. ఎక్సర్సైజ్ అది ఓకే అంతవరకే. కానీ అంటే మరీ కూర్చోకుండా కొంచెం ఓకే అంతే. కానీ మన ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే రిథమ్‌గా ఒకే రిథమ్‌లో చేయాలి. ఇప్పుడు వాకింగ్ అనుకోండి, ఒకే రిథమ్‌లో ఒక అరగంట, ముప్పావు గంట, గంట ఎంతైనా అంత చేయొచ్చు. అలా చేయాలి. సో, మనం చేసే పనులేంటంటే ఫిజికల్ పనులే. కానీ ఒకే రిథమ్‌లో మనం చెయ్యం. ఒకసారి ఈ పని చేస్తాం, ఒకసారి ఆ పని చేస్తాం. సో, అది ఎక్సర్సైజ్ కిందకైతే రాదండి. సో, నార్మల్‌గా మనం అలా అనుకుంటాం. మనం అయితే ఇప్పుడు బాగా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఓకే. ఇంకా వాళ్ళకి అంత టైం ఉండకపోవచ్చు. కానీ ఒకసారి పిల్లలు స్కూల్స్ అయిపోయి, కాలేజెస్ అయిపోయి ఇంకా జాబ్స్‌కి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఖాళీ ఉంటది. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇంట్లో అందరి కోసం ఆలోచిస్తాం. ప్రతి క్షణం అదే ఆలోచిస్తాం. అది మనకి ఒక వరం అనుకోండి, ఏదైనా అనుకోండి. ప్రతి క్షణం వాళ్ళ కోసం ఆలోచిస్తూనే ఉంటాం. వాళ్ళకి ఏం చేయాలి, కూతురికైతే ఏం చేయాలి, కొడుకైతే ఏం చేయాలి, వాళ్ళకి ఏం వండి పెట్టాలి, హస్బెండ్‌కి ఏం చేయాలి, ఇంకా జాయింట్ ఫ్యామిలీస్ అయితే ఇంక వాళ్ళకి ఏం చేయాలి, ఇవి ఆలోచిస్తాం. సో, ఇవన్నీ ఆలోచిస్తాం. ఓకే. అదంతా చెయ్యాలి తప్పదు. ప్లస్ మన బాధ్యత కూడా అది. సో, దాంతో పాటు ఇంక జాబ్స్ చేసే వాళ్ళకైతే జాబ్ ప్రెషర్ కూడా ఉంటది. సో, అవన్నీ ఓకే. అదంతా ఒక కాయిన్ సైడ్ అయితే, మన ఆరోగ్యం కోసం మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మనకైతే ఒక్క క్వెషన్ చిన్న అవేర్‌నెస్ అయితే మనకైతే ఉండాలండి. మనకి ఏం సంబంధం లేకుండా మనం ఎంత ఇదిగా ఇలా రోజు చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ఫిట్‌గా ఉంటామని మనం గ్యారంటీ ఇవ్వలేం కదా! ఇప్పుడు 30, 40 తర్వాత ఒకప్పుడు 50, 60 తర్వాత. కానీ ఇప్పుడు 30, 40 తర్వాత ఆల్రెడీ మనకి చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. మనం చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తేనే మనకు తెలిసిపోతుంది. సో, మనకు మనం ఫిజికల్‌గా అలాగే మానసికంగా కూడా ఆనందంగా ఎలాగుండాలి, ఫిట్‌గా ఎలాగుండాలి. ఫిజికల్‌గా అంటే మీకు తెలిసిందే ఎక్సర్సైజ్ రోజుకు కనీసం ఒక అరగంట. ఏదో ఒక ఎక్సర్సైజ్. బయటికెళ్ళలేని వాళ్ళకైతే ఇంట్లో జుంబా డాన్స్ అని, ఇదని, అదని చాలా రకాలు ఉన్నాయి కదా మనకి. మనం చేయాలనే ఆలోచన ఉండాలి కానీ చేయడానికి పోలు. మానసికంగా మెడిటేషన్ చేయొచ్చు. లేదు అంటే క్రాఫ్ట్ వర్క్ గానీ ఏదైనా ఒక హ్యాబిట్ అనమాట. హాబీ ఉంచుకుంటే అది కూడా మనకు మానసికంగా అయితే చాలా అంటే చాలా మనం ఫిట్‌గా ఉంటామని ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. చూడండి కావాలంటే ఏదైనా తయారు చేస్తూ ఉంటారు కదా క్రియేటివిటీగా. అలాగే సింగింగ్ గానీ ఏదైనా ఒక వ్యాపకం ఇంటి పని కాకుండా ఒక వ్యాపకం ఉన్న వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటుంది మానసికంగా కూడా. సో, ఆ 2 అయితే మనం ఖచ్చితంగా అయితే మనం డెవలప్ అయితే చేసుకోవాలండి. మరి అందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే అండి. థ్యాంక్ యూ అండి.